ఎవరో నిన్ను నన్ను బలపరచడానికి రారండి. మన భక్తే మనల్ని బలపరచాలి. మన భక్తే మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన భక్తే మనల్ని ప్రోత్సహించాలి. హల్లెలూయా. దేవునిలో మన భక్తే మనల్ని ప్రోత్సహించాలి. ఇలాగే 1900 ఇంచుమించు 1821 సంవత్సరం ఆ కాలంలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు రాసిన ఒక పాట ఉంటుంది. ఏంటిదంటే ఇట్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్ అని ఇంగ్లీష్లోనే చాలా ప్రసిద్ధి చెందిన పాట. మన తెలుగు పాటల్లో ప్రసిద్ధి చెందిన పాటలు కొన్ని ఎలాగైతే ఉంటాయో అలాగే ఇంగ్లీష్లో కూడా ఇట్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్ అనబడినటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి పాట ఉంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు గూగుల్లోనో యూట్యూబ్లోనో టైప్ చేయగానే ఆ పాట వస్తుంది. చాలా అంటే చాలా, ప్రతి చర్చిలో ఏదో ఒక ఆదివారం ఖచ్చితంగా ఆ పాట పాడకుండా అయితే ఉండరు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పాట. ఏంటిది ఆ పాట అంటే ఇట్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్. ఇట్ ఈజ్ వెల్ అంటే ఏంటంటే అంతా మంచే, అంతా మంచే, అంత మంచిదే, అంతా మంచిదే అనేటువంటి అర్థం. ఏంటిదయ్యా ఆ పాట రాసింది ఎవరయ్యా, ఏంటిదైన జీవితం అంటే ఆయన స్పాఫోర్డ్ అనబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన జీవితాన్ని గమనిస్తే ఆయన చాలా మంచి బిజినెస్ మ్యాన్. న్యూయార్క్ అనబడినటువంటి అమెరికా నగరంలో మంచి ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారవేత్త, ఒక రియల్ ఎస్టేటర్ అన్నమాట. ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా బిల్డింగ్లు ఆనాటి కాలంలోనే ఇంచుమించు 150-200 సంవత్సరాల క్రితమే చాలా బిల్డింగ్లు కట్టించి షాపులకు రెంట్లకి అలా ఇచ్చేవాడు. అంత చాలా మంచి వ్యాపారవేత్త. అయితే సడన్గా ఒకరోజు ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఆస్తులన్నీ కూడా కోల్పోతాడు. ఆయనకి ఎన్ని బిల్డింగులు అయితే ఉన్నాయో అన్ని బిల్డింగులు కూడా ఆ చికాగో అనబడినటువంటి పట్టణంలో ఆయనకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఏ ప్రాంతంలో ఉంటాయో సడన్గా ఒకరోజు ఆ ప్రాంతంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆయనకున్నటువంటి బిల్డింగ్లు అన్నీ కోల్పోతాడు. మిగతా వాళ్ళందరి బాగానే ఉంటాయి. అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందే ఆయన యొక్క బిల్డింగ్ల దగ్గర, కోల్పోయింది ఆయనకు ఉన్న బిల్డింగ్లన్నీ కూడా కోల్పోతాడు. అసలు ఆయన అంత మంచి వ్యాపారవేత్త లేడు అనుకున్నటువంటి వ్యక్తికి ఒక్క రోజులోనే ఆయనకున్న వ్యాపారాలన్నీ కోల్పోతాడు. షాపులన్నీ కూడా కోల్పోతాడు. షాపులన్నీ కూడా అగ్నిలో ఆహుతి అయిపోతాయి. ఇలా అయిపోయినాయో లేదో ఆయన భక్తిలో మార్పు రాదు. దేవుడు చూస్తున్నాడు, నా ప్రార్థనలు ఆలకిస్తాడు అని అలాగ కొనసాగుతున్న దినాల్లో 2 సంవత్సరాలు అయినాక ఆయన భార్యకు ఈయనకి 4 ఆడపిల్లలు. ఈ 4 అలాగే భార్య భర్తలు మొత్తం 6 కలిసి యూరోప్కి వెళ్దామని ట్రిప్కి బయలుదేరటానికి షిప్పులు బుక్ చేసుకుంటారు. ఆనాడంటే ఇట్లా ఏరోప్లేన్లు అనేటివి అంత వెసులుబాటులోకి రాలేదు. ఆనాడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ షిప్లో వెళ్ళాలి. ఏ దేశానికైనా వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అందుకని షిప్ బుక్ చేసుకుంటారు. అందరితో పాటు వారు కూడా ఒక 6 టికెట్లు బుక్ చేసుకుంటారు యూరోప్కి వెళ్ళాలని. ఆ రోజు సడన్గా బయలుదేరి వెళ్ళే టైంకి సడన్గా ఈయనకు ఒక ఫోన్ కాల్ వచ్చి, అయ్యా నీకు అర్జెంట్ పని ఉంది, నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండాలంటే, సరే మీతో పాటు నేను తర్వాత జాయిన్ అవుతాను, రేపటి షిప్లో నేను బయలుదేరుతానని తన భార్యను 4 పిల్లల్ని ఆ షిప్ ఎక్కించి అమెరికా నగరాన్ని నుండి యూరోప్ పట్టణానికి పంపిస్తాడు. వారు వెళుతుండగానే మార్గం మధ్యలో ఆ షిప్పు కూలిపోతుంది. ఆ షిప్పు కూలిపోయి తనకు ఉన్న 4 ఆడపిల్లలు, ఒకరికి 11 సంవత్సరాలు, ఒకరికి 6, ఒకరికి 8, ఒకరికైతే 2 సంవత్సరాలు, ఆ పాప పుట్టి 2 సంవత్సరాలు, ఆ 4 పిల్లలు కూడా ఆ షిప్లో చనిపోతారు. ఆ భార్య కూడా చనిపోయే పరిస్థితులు ఉంటే ఎవరు ఆమె చేయి పట్టుకొని కాపాడతారు. ఈ విషయం ఇంకా ఆయనకి తెలియదు. అప్పుడు ఇంకా న్యూస్ లేవు, ఇవన్నీ లేవు కాబట్టి ఆయన యథావిధిగానే ఆ పని ముగించుకున్న ఆ రోజు తర్వాతి రోజు వారి భార్య పిల్లల్ని కలుసుకోవటానికి వెనకాల తర్వాతి రోజు ఇంకో షిప్లో ఆయన బయలుదేరుతాడు. బయలుదేరి సగం దూరం రాగానే
నిన్నటి దినాన వచ్చిన షిప్ ఆయనకి కనబడుతుంది. ఏ షిప్పులో అయితే ఆయన భార్య, ఏ షిప్పులో అయితే ఆయన పిల్లలు ఎక్కారో ఆ షిప్ ఆయనకి కనబడినప్పుడు ఇక ఆయన కళ్ళల్లో నీళ్ళాగో. అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తులు చెప్తారు, అయ్యా నిన్నటి దినాన నీ భార్య నీ పిల్లలు ఈ షిప్లో బయలుదేరారు కదా, నీకంటే ముందు వారిలో నీ పిల్లలు 4 చనిపోయారు, నీ భార్య ఒకటి కొన ప్రాణంతో బ్రతికింది అనే మాట చెప్పినప్పుడు ఆ షిప్ను చూసి ఆ భార్య కొన ప్రాణంతో ఉన్న భార్యను చూసి ఆ చనిపోయిన 4 పిల్లల శవాలను చూస్తూ అప్పుడు ఆయన మాట రాశాడు. అప్పుడు ఈ పాట రాశాడు. ఏంటిది ఆ పాట అంటే, అంతా మంచి, అంతా మంచి, నాకంతా మంచిది, నాకంతా మంచిదని అటువంటి పాట ఆయన రాశాడు. ఎవరు చెప్పగలరు చెప్పండి? ఇన్ని కోల్పోయినాక ఒక కొద్ది దినాల కిందటే ఆయనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు. కొద్ది దినాలకి ఆయనకున్న పిల్లలంతా కోల్పోయారు. అందుకని ఆయనని ఏమని పిలుస్తారంటే మోడ్రన్ జోబ్ అని పిలుస్తారు. అంటే నేటి కాలంలోని యోబు అని పిలుస్తారు ఆయన. ఆ పూర్వపు కాలంలో యోబు గురించి ఎలాగైతే మనం ధ్యానం చేస్తున్నామో, నేటి కాలంలో యోబులాగా భక్తిపరుడు, యోబులాగా సకలము కోల్పోయి దేవుడి కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని ఆయనని మరో యోబులాగా పిలుస్తారు. ఇదంతా చరిత్ర, ఇదంతా వాస్తవం, ఇదేదో కల్పిత కథ కాదు. అవన్నీ కోల్పోవటం చూసి, పిల్లలను చనిపోవటం చూసి వాళ్ళ పిల్లల్ని కళ్ళ ముందే పెట్టుకొని ఈ పాట రాశాడు. నాకు జరిగిందంతా మంచి, నాకు ఏ కీడు జరగలేదని ఆయన పాట రాశాడంటే ఆయన భక్తిపై ఆయనకి ఎంత నమ్మకమో చూడండి, ఆయన భక్తిపై ఆయనకి ఎంత విశ్వాసమో చూడండి. ఒక చిన్న జ్వరం వస్తేనే, కాలుకి ఇంత చిన్న గాయం అవుతేనే, పిల్లలకి ఒక స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే అడ్మిషన్ దొరకకపోతే, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తుండా, నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను, ఏమైంది? ఉద్యోగం కోసం వెళ్తే ఉద్యోగం దొరకకపోతే ఏమైంది? ఈ చిన్న చిన్న వాటికి మనం దేవునిపై ప్రశ్న వేస్తే, యోబు లాంటి వారు మరి దేవుణ్ణి ఇంకెంత ప్రశ్న వేయాలి? యోబు ఇంకా దేవుణ్ణి ఇంకెన్ని ప్రశ్నలు అడగాలి? కానీ యోబు చెబుతున్నటువంటి మాట, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను చేసే ప్రార్థనలు, నేను చెప్పే స్తోత్రాలు అన్నీ ఆలకిస్తున్నాడు, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది అని ఆయన భక్తి ఆయనను బలపరిచింది, ఆయన భక్తి ఆయనకు ధైర్యాన్ని పుట్టించింది. ఏ ఒక్కరు రాలేదు ఆయన ధైర్యపరచడానికి, కానీ ఆయన ప్రార్థనపై ఆయనకు విశ్వాసం ఉంది. నా ప్రార్థన వమ్ము కాదు, నా విశ్వాసం వమ్ము కాదు, నా భక్తి వమ్ము కాదు. నేను ఇన్ని రోజులు 21 రోజులు 40 రోజులు 100 రోజులు చేసిన ప్రార్థనలు, ఆదివారం అని వచ్చినటువంటి ప్రార్థనలు, ఉదయమే లేచి చేసినటువంటి ప్రార్థనలు, నేను ఉదయమే చెప్పినటువంటి స్తోత్రాలు, ఇవేవి నన్ను సిగ్గుపరచవు, ఇవేవి నన్ను సిగ్గుపరచవు, ఇవేవి నాకు వమ్ము కాదు, ఇవన్నీ ఒకానొక దినాన్న బయటపడతాయని ఆయన భక్తిపై ఆయనకున్నటువంటి నమ్మకాన్ని బయటపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా.